ఇక్కడ ఒక ప్రకటన చేయదలుచుకున్నాం. మాలల సింహ గర్జనకి లక్షలాదిగా విచ్చేసినటువంటి అనేక ఉద్యోగ సంఘాలు, పోరాట సంఘాలు, విద్యార్థి సంఘాలు, రైతు సంఘాలు, కూలీ సంఘాలు అందరికీ కూడా ప్రెస్ మీట్ సాక్షిగా మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఫిబ్రవరి 9వ తారీఖున నిర్మల్ జిల్లా బైన్సాలో మనం రాజ్యాంగ రక్షణ గర్జన నిర్వహించుకోబోతున్నాం. ఆ కార్యక్రమాన్ని ప్రకటిస్తున్నా. మనం ఏ కులానికి వ్యతిరేకం కాదు. మన పుట్టుకనే రాజ్యాంగాన్ని రక్షించడం కోసం రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అడుగుజాడల్లో ఆయన అనుచరులుగా రాజ్యాంగ రక్షణ గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుందాం. అందరికీ తెలియజేయండి. మన సమాజానికి ఫిబ్రవరి 9వ తారీఖున గౌరవనీయులు దిగంబర్ కామ్లే గారు, బత్తుల రాంప్రసాద్ అన్న, బాపు రాజు వస్తాద్ గారు అందరూ, దాంతోపాటు అన్ని మాలా సంఘాలకి కూడా మరొకసారి మనం అందరం కలిసి పనిచేద్దాం, మన ఐక్యతని చాటు చెప్తాం. ఇక్కడ ఒకటే ఒక విషయం చెప్తా. విఠలన్న, నువ్వు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ వర్గీకరణ విలన్ ఎవరు, హీరో ఎవరు అని అడిగినావన్నా. మరి నువ్వు కమెడియన్వా, మధ్యలో వచ్చినావని అడుగుతున్నానా నేను మిమ్మల్ని? మీకు ఎందుకన్నా ఇది అవసరం లేని ముచ్చట. దయచేసి మీరు కొంచెం శాంతంగా ఉండండి. మేము మేమే కొట్టుకున్నట్టు కనబడ్డా మేము ఎప్పుడు తిరగబడతామో మీ అందరూ అంటే అవతల మీద తెలియదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంకో విషయం, పృథ్వీరాజ్ అన్న నీ మీద నాకు చాలా అద్భుతమైనటువంటి సదాభిప్రాయం ఉంది కూడా. మనం ఇద్దరం కలిసి యూనివర్సిటీలో ఎన్నోసార్లు స్పీకర్లుగా కలిసి ఉన్నాం. నేను ఒకటే ఒక మాట అడగదలుచుకున్నా. జీరో అకౌంట్ తీయమని చెప్పినటువంటి గౌరవ నరేంద్ర మోడీ గారు మీ అందరి ఈ ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తానని జన్ ధన్ యోజన అనేటువంటి స్కీమ్ని తీసుకొచ్చిన నరేంద్ర మోడీ గారు భారత ప్రజాస్వామ్య వ్యవస్థ సాక్షిగా, పార్లమెంటు సాక్షిగా, భారత రాజ్యాంగం సాక్షిగా 120 కోట్ల మందిని మోసం చేసిన ఒక పెద్ద మోసగాడు నరేంద్ర మోడీ గారు ఆయన దగ్గరికి పోయి మా కృష్ణన్న న్యాయం అడుగుతున్నాడంటే ఓ నా మాదిగ సమాజమా, ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పి తెలియజేస్తూ అందరూ కూడా సిద్ధంగా ఉండండి. కాన్స్టిట్యూషన్ సేవ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పేరు మీద రాజ్యాంగ రక్షణ గర్జన చేయబోతున్నాం. మరి లక్షలాదిగా తరలి వచ్చి అందరికీ కూడా ప్రతి ఒక్కరి చేతిలో ఒక రాజ్యాంగం షీట్ ఉంటుంది. ఈ ప్రపంచానికే తెలియజేద్దాం. అవసరమైతే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా దీన్ని నమోదు చేసే విధంగా మనం అందరం కదిలి వద్దాం. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక కులం మాత్రమే రాజ్యాంగం యొక్క రక్షణ కోసం నిలబడ్డదనేటువంటి చరిత్రని పునర్నిర్మిద్దామని చెప్పి తెలియజేస్తూ అందరూ సిద్ధంగా ఉండాలి. ఫిబ్రవరి 9వ తారీఖు. థ్యాంక్ యూ.